కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అపోలో స్టోర్లో మందులను విక్రయిస్తున్న ఘటన రాజమండ్రిలో జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. మెడ్ప్లస్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా విద్యార్హత లేకుండా ఏదైతే వర్కర్స్ ఉన్నారో వారందరినీ కూడా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. సే నో టు డ్రగ్స్లో భాగంగా అయితే బిగ్ టీవీ కథనాలు ప్రచారం చేస్తుంది. ఇదే విధంగా అపోలోకి సంబంధించి ఎటువంటి విద్యార్హత కలిగిన వారు ఉన్నారు, ఫార్మసిస్టులు ఉన్నారా లేరా, లేకపోతే ఫార్మసిస్టులు ఉంటే వారు ఎటువంటి విద్యార్హత కలిగి ఉన్నారు, ఫార్మసిస్టులు లేకుండా ఏదైతే హెల్పర్స్ ఉన్నారో వారికి ఎటువంటి విద్యార్హత ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఏవి అపోలో రోడ్లోని అపోలో దగ్గర అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి అసలు ఎటువంటి విద్యార్హత కలిగిన వారు ఉన్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సే నో టు డ్రగ్స్లో భాగంగా అయితే బిగ్ టీవీ అయితే ఈ కథనాలని కూడా ప్రచారం చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే యువత తప్పుదారి పడుతూ ఉన్నారో, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారో వారందరినీ కూడా సరిచేసే పద్ధతిలోనే ఏదైతే చర్యలు తీసుకోవాలంటే కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డుకి ఇప్పటికే బిగ్ టీవీ తన కథనాలను ప్రచారం చేస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే అపోలో సిబ్బంది కొంతమంది ఎక్కడ ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా పేరేమో? వీరలక్ష్మి. మీరు ఫార్మసిస్ట్ అండి? ట్రైనియా? ఏం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎన్నేళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? 9 days ఫార్మసీలో అయితే. నార్మల్గా ఇది వరకు అయితే నేను మామూలు మెడికల్ ఫీల్డ్లో చేశాను. మెడికల్ ఫీల్డ్లో చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ మళ్ళీ ట్రైనీగా వచ్చారు. ఇక్కడ ఫార్మసిస్ట్ ఎవరున్నారమ్మా? ఒక అమ్మాయి ప్రెజెంట్ అమ్మాయిది 11కి డ్యూటీ. 11కి డ్యూటీ. మరి ఇప్పుడు ఎవరైనా వస్తే మందులు ఎవరు ఇస్తారు? ఇస్తాం సార్, మేము ఇస్తాం. అలా కాదు, ఫార్మసిస్ట్ లేకుండా ఏ మెడిసిన్ ఏంటనేది మీకు తెలియదు కదా. మీరు 9 days ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు. సో ఫార్మసిస్ట్ లేకుండా ఒకవేళ తప్పుగా మెడిసిన్ ఇస్తే వాళ్ళకి ఇది జరిగే ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలా ఏముండదు సార్, మాకు తెలుసు కదా. లేకపోతే గ్రూప్లో మెసేజ్ పెడతాను సార్, వాళ్ళని చూసి వెంటనే రియాక్ట్ అయ్యి. ఓకే, H1 డ్రగ్స్ ఏమన్నా తెలుసా మీకు? పేర్లు చెప్పగలరా? రీసెంట్గా జాయిన్. ఇక్కడ ఫార్మసిస్ట్ది ఎక్కడ సర్టిఫికేట్ ఉందా? ఇక్కడ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. ఫార్మసిస్ట్ ఎవరున్నారో చూద్దాం. అక్కడ 11కి డ్యూటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఫార్మసిస్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది షాప్కి సంబంధించింది. షాప్కి సంబంధించిన ఫార్మసిస్ట్ నాగేంద్ర కుమార్, క్వాలిఫికేషన్ బీఫార్మసీ, నాగేంద్ర కుమార్, కాకినాడ నాగేంద్ర కుమార్ ఒక ఫార్మసిస్ట్గా ఉన్నారు. అమ్మాయి అని చెప్పారు, ఇక్కడ అబ్బాయిది ఉంది. ఇక్కడ ఒకళ్ళదే సర్టిఫికేట్ ఉందమ్మా, ఇద్దరిది సర్టిఫికేట్ డిస్ప్లే చేయాలి కదా. చూడొచ్చు క్లియర్గా, అయితే సర్టిఫికేట్స్లో మనం చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ చూపించిన ఆమె అని చెప్తున్నారు, కానీ ఇక్కడ బీఫార్మసీ సర్టిఫికేట్ మాత్రం టి నాగేంద్ర కుమార్ బీఫార్మసీ. ఇతని సర్టిఫికేట్ మీద అయితే ఈ షాప్ అయితే రన్ అవుతుంది. చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారో, ఆమె ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు చెప్పే ఆవిడ పేరేంటి? ఆవిడ ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? మీరు రీసెంట్గా వచ్చారు అంటే ఇక్కడ బీఫార్మసీ చేసిన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పేరు తెలుసా? శృతి సార్. శృతి. ఇక్కడ శృతి అనే అమ్మాయి అయితే బీఫార్మసిస్ట్ చేసిన ఒక హెడ్గా వీళ్ళకి ఉన్నారు. వీళ్ళైతే ట్రైనీస్. 9 రోజులు అయ్యిందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బీఫార్మసీ చేసిన అమ్మాయి అంటూ చెప్తున్న శృతి సర్టిఫికేట్ అయితే ఇక్కడ షాప్లో అయితే ఎక్కడ లేదు. రాజమండ్రి ఏవి అప్పార రోడ్లో ఉన్న అపోలోలో అయితే ఇది పరిస్థితి. ట్రైనీలుగా ఉన్నారు. వీరికి మెడిసిన్ సంబంధించి పూర్తి అవగాహన ఉందా లేదా అనేది తెలియకుండా 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చి షాప్లో ఉంచిన పరిస్థితులు అయితే రాజమండ్రి ఏవి అప్పార రోడ్లో కనిపిస్తుంది అపోలో ఫార్మసీలో. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.